నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ పనుల్ని ప్రారంభించిన కలెక్టర్ వినోద్ కుమార్ కొబ్బరికాయ కొట్టి అధికారులకు పలు సూచన చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో యూటీఎఫ్ ముందుంటుంది. యూటీఎఫ్ శాఖ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి. గ్రామాల్లోని ప్రజా సమస్యల్ని పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. సాదా బైనామా అనేది ఎలాంటి అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం తెల్ల కాగితంపై రాసుకునే భూమి క్రయ విక్రయాల ఒప్పందం చేసుకున్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భూమి క్రయ విక్రయాల ఒప్పందం చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లి చట్టపరమైన లావాదేవీలు జరపడానికి బదులు భూమి క్రయ విక్రయాల ఒప్పందం మధ్య ఒక నమ్మకంతో తెల్ల కాగితంపై ఒకరు భూమి క్రయ విక్రయాల ఒప్పందం రాసుకుని ఇద్దరు సంతకాలు చేసే పద్ధతిని అనుసరించేవారన్నారు. ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి క్రయ విక్రయాల ఒప్పందం చేసుకోదలిచిన ప్రజలు మీ సమీపాన ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఆర్జీని దాఖలు చేసుకోవచ్చును. తహసీల్దార్ పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం జరుగుతుంది. అనంతరం వాటిని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని భూమి క్రయ విక్రయాల ఒప్పందం చేసుకోదలిచిన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. Now we are planning to tap what is most easily doable. This we are using the economic data which is available for us. So that's how we are going to take the step forward. Next slide. So if you look at the district at a glance, so we are a district of 13.96 lakh population. The GDP is 46,440 crores. The per capita income is 3,05,289 rupees. If the district was formed in 2022, carving out parts of the Guntur and Prakasam district, it is largely an agriculture and allied dominance is there in the district, but we are now going to investigate the opportunities we have developing coastal tourism in our district, where the now 10.3 CAGR growth which we have achieved from 2022 till now, will we be able to make 13-15% growth as mandated by us. So if we look at the share of the primary sector is 58.8% of the GDPA of the whole district. The primary sector and other sectors, how they are contributing to the district's GDPA. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ పనుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించి అధికారులకు పలు సూచన చేశారు. బాపట్ల మండలంలోని చెరువు గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకం క్రింద పనుల్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పథకం కింద ఫీడల్ కెనాల్లో 1 అడుగు లోతు 2 మీటర్ల వెడల్పుతో 1 కిలోమీటర్ పొడవున పూడికతీత పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనుల్ని 250 పని దినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో గ్రామస్తుల యొక్క సమస్యలపై ఆయన ఆరా తీశారు. గ్రామంలో కాల్వలు లేవని, త్రాగడానికి మంచినీళ్లు లేవని, త్రాగునీటి చెరువులో పూడికలు తీయించాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలకు స్పందించిన జిల్లా కలెక్టర్ బాపట్ల DLDOను గ్రామంలో పర్యటించి కాల్వల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి చెరువులో పూడికల్ని ఈ పథకం కింద చేపట్టాలని డ్వామా పీడికైన సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకం కింద 125 రోజుల పని దినాల కల్పనలో భాగంగా ఉప్పరపాలెం నుండి చెరువు పంచాయతీ రైతు సేవా కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఏవి విజయలక్ష్మి, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి హరికుమార్, బాపట్ల DLDO CH విజయలక్ష్మి, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గంలోని 7 మంది దివ్యాంగులకు 1.07 లక్షల విలువైన ఉచిత మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం వారి స్వయం ఉపాధి, విద్యా ఉపాధి అవకాశాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. వేమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రీట్రోఫిటెడ్ మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాల పంపిణీ పథకం కింద వేమూరు నియోజకవర్గానికి చెందిన 7 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఒక్కోటి 1.07 లక్షల విలువైన మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాల్ని ఎమ్మెల్యే ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పథకం కింద వేమూరు నియోజకవర్గం నుండి మొత్తం 16 మంది దరఖాస్తు చేయగా ప్రభుత్వ నిబంధన ప్రకారం పరిశీలన అనంతరం 7 మంది అర్హులుగా ఎంపికై వాహనాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో, స్వాలంబనతో జీవించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాలు విద్యా, ఉద్యోగ
ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యవసాయం తదితర జీవనోపాధి కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో ఆర్థిక సామాజిక మార్పు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని చోడిపాలెం, భవనంవారిపాలెం గ్రామంలో ఉన్న 2 చౌక ధరల దుకాణాల్లో బుధవారం రాత్రి గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చోడిపాలెం గ్రామంలోని చౌక ధరల దుకాణం నెంబర్ 10లో తనిఖీల సందర్భంగా బియ్యం 1435 కిలోలు అధికంగా, చక్కెర 1/2 కిలో ప్యాకెట్లు అధికంగా, గోధుమ పిండి 70 కిలోల ప్యాకెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యత్యాసాలపై నిత్యావసర వస్తువుల చట్టం సెక్షన్ 6A కింద కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అనంతరం భవనంవారిపాలెం గ్రామంలోని చౌక ధరల దుకాణం నెంబర్ 12లో నిర్వహించిన తనిఖీల్లో బియ్యం 1300 కిలోలు తక్కువగా, చక్కెర 1/2 కిలో 50 ప్యాకెట్లు అధికంగా, గోధుమ పిండి 14 ప్యాకెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ దుకాణం పైన ఈసీ చట్టం సెక్షన్ 6A కింద కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ తనిఖీలో విజిలెన్స్ సిఐ చంద్రశేఖర్, సిఎస్డిటి ఫణికుమార్, విజిలెన్స్ తహసీల్దార్ మాధవి, విఆర్ఓ ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. కర్లపాలెం పంచాయతీ రాజులపాలెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శుక్రవారం సంప్రోక్షణ జరుగుతున్న నేపథ్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ నందివెలుగు బాలాజీ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ధ్యానం, ఉక్త హోమాలు, మూల విరాట్కు క్షీరాదివాసం, జలాదివాసం, పంచగవ్యాధివ్యాసం తదితర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా గత 4 సంవత్సరాల నుండి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్డి సేవా మిత్ర సభ్యులు అభినందనీయులని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం ఏట్రావారిపాలెం చెందిన జనిమ్మ కుటుంబంకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుండి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, మాజీ వార్డు మెంబర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవామిత్ర వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి మనకున్నంత సాయంలో నిరుపేదలైన వారికి నిత్యావసర సరుకులు కానివ్వండి, వైద్య ఖర్చులు కానీ ఇవ్వటం జరిగింది. ఈరోజు లంకాల కట్ట మీద జన్నెమ్మ అనే నిరుపేదరాలకి ఈరోజు నిత్యావసర సరుకుల్లో భాగంగా 10 కేజీలు బియ్యం సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలానే ఈ రెడ్డి సేవామిత్ర వాళ్ళు ఇంకా మంచి పనులు చేసుకుంటూ నిరుపేద వారికి అండదండలుగా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి రెడ్డి సేవామిత్ర అధ్యాపకులు గోవర్ధన్ రెడ్డి గారికి, హరిబాబు రెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని కనుగొని పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి పరచడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలో ఇన్ఛార్జ్ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల్ని ఆర్జీల రూపంలో గ్రామసభ దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు గ్రామసభలో సమస్యల్ని చర్చించుకుని ప్రణాళిక ప్రకారం పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరానికి 4 గ్రామ సభలు జరపాలి, 3 నెలలకు ఒకసారి. ఆ విధంగా 4 గ్రామ సభలు జరపాలి. ఒకటి జనవరిలో జరుగుతుంది, రెండోది ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు జరుగుతుంది, మూడోది జూలై ఇప్పుడు అంటే ఈ నెలలో 3వ జరుగుతుంది, 4వది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఈ గ్రామ సభలు జరుగుతాయి. గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏమున్నాయి వాటిని గుర్తించి ఆ గుర్తించిన పనులకి పరిష్కారం చేసేటువంటి మార్గాలే ఈ గ్రామ సభలు. కాబట్టి మీరు అందరూ వస్తున్నారు, మీ అవసరతలు ఏమన్నా ఉండే అర్జీ ద్వారా మాకు ఇస్తే వాటర్ సమస్య, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా శానిటేషను, అదేవిధంగా మీకు సచివాలయానికి సంబంధించినటువంటి అవసరతలు ఏదున్నా ఈ గ్రామ సభల్లో చర్చించుకొని అవిన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ముందుకు పోవాలంటే ఆలోచనే ఈ గ్రామ సభ. కాబట్టి మీరందరూ కూడా మీకు ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది ఎల్లవెల్ల అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీకు కావలసినటువంటి సేవలు సచివాలయం ద్వారా ఉపయోగించుకోండి.
అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకము ఇప్పుడు దాకా కూడా మనము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి అదే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి నుంచి విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మార్చి అదే పనులు అవే వర్క్లు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు 100 రోజులు పని దినాలు కల్పించేవాడు, దాన్ని ఇప్పుడు 125 రోజులకి పెంచారు, ఒక 25 రోజులు. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు 307 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇంకొక 5 రూపాయలు కలిపి అదనంగా 312 రూపాయలు ఉపాధి శ్రామికులకు ఇస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనకి కర్లపాలెంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో ఈరోజు అన్ని చోట్ల కూడా ఉపాధి శ్రామికులకు పని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం 12 గంటల నుంచి మనకు లైవ్ టెలికాస్ట్ వస్తుంది. దాంట్లో అందరూ కూడా మనం రైతు సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అందరూ కూడా ఈ ఉపాధి శ్రామికులను పిలిపించి అక్కడ కూర్చోబెట్టే వాళ్ళందరూ కూడా 12 గంటల నుంచి వచ్చేటువంటి ఈ లైవ్ కార్యక్రమాన్ని అంతా కూడా కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అధికారులు వీళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో ఈ మారినటువంటి విబిజీ రామ్జీ పథకము యొక్క ఉద్దేశాలు వికసిత భారతదేశం వెలుగుతుంది. ఆ స్కీమ్లో చూడండి, వికసిత భారత్ అనేటువంటి కొత్త స్కీమ్ తెచ్చున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ లైవ్ టెలికాస్ట్లో పాల్గొనాలి. అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా, వాటర్ సమస్య ఉన్నా, శానిటైజర్ అని, నేను ఎంపీడీఓ, నా పేరు శ్రీనివాసరావు, నేను కర్లపాలెంకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. మీకు ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా తీరుస్తుంది. అదేవిధంగా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో వేంచేస్తున్న కుంచలవారి ఇలవెల్పు శ్రీ పెద్ద అంకమ్మ తల్లి గుడి 2వ వార్షిక కొలుపులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సముద్ర స్నానాలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంచాల సాంబరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కేవీఎస్ నాగిరెడ్డి, నాగబాబు రెడ్డి, మన్యం రెడ్డి, రమేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాలు జరుగుతున్నవి కాబట్టి కుంచలవారి కులదైవమైన పెద్దంకమ్మ తల్లి వాళ్ళ తాతలు ముత్తాతలు ఆచారంలో పానివ్వకుండా మళ్ళీ మహాతల్లిని పునర్నిర్మాణం చేసుకొని అమ్మవారు కొలుపులు నిర్విఘ్నంగా జరుగుతున్నారు. ఈ పాతనందాయపాలెం గ్రామంలో కుంచలవారి వెలువెల్పైన పెద్దంకమ్మ తల్లి ఎన్నో తరతరాల నుంచి మహాతల్లిని కొలుచుకుంటూ మళ్ళీ నూతనముగా అమ్మవారిని నిర్మించుకొని అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు నిర్విఘ్నంగా అమ్మవారికి ఎంతో శక్తితోటి భక్తితోటి అమ్మవారి కొలుపులు నిర్విఘ్నంగా జరుపుకుంటున్నారు. జై కుంచలవారి వెలవేల్పు పెద్దంకమ్మ తల్లి. గ్రామాలన్నీ కూడా ఉదయంగా ముగించుకొని బుధవారము గురువారము తెల్లవారుజాముకి అమ్మవారు పాతనందాయపాలెంలో వేంచేసి ఉన్న అమ్మవారు దేవరెడ్డికి చేరుకుంటుంది. అక్కడ నుంచి శుక్రవారం ఉదయం వచ్చేసరికి కాటి కప్పెర, శుక్రవారం మధ్యాహ్నం వచ్చేసరికి చాట్ల కప్పెర, శుక్రవారం రేత్రి వచ్చేసరికి పూల కప్పెర అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటుంది. శనివారం ఉదయం వచ్చేసరికి రాజు ప్రధాని అమ్మవారి బియ్యం కొలబట్టి అమ్మవారి శక్తిని నిరూపించుట. ఆ తదుపరి అమ్మవారికి మాతమైల కార్యక్రమం జరుగుతున్నది. ఆ తదుపరి అమ్మవారిని శుద్ధిపరిచి బంగారు పట్టులో పెట్టి అక్కడ నుంచి గ్రామోత్సవముగా అమ్మవారు 4 మాడ వీధులు వాళ్ళ కుంచలవారు ఇళ్ళ అందరికి కూడా అమ్మవారు ఊరేగింపుగా వెళ్తుంది. ఆ తదుపరి తెల్లవారితే శనివారం ఉదయం ఆడపిల్లల పాల పొంగళ్ళు, కోడళ్ళ పాల పొంగళ్ళు పెట్టి అమ్మవారికి అంకగుడాలు వేసి కోటికొరి కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి ఆడపిల్లలందరూ కూడా అంబికా యాగం అంటే అంబికా జ్వాల కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి కుంచలవారి వెలువెల్పైన పెద్దంకమ్మ తల్లి దగ్గర కుంచలవారి కుటుంబ సభ్యులు, వారి ఆడపడుచులు, బావులు, బామర్దులు, కులకోడు బాంధవులు, కులుపు చుట్టాలు, ఆత్మ బంధువులు, అన్నదమ్ములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మొక్కుబడులు జాతరలు నిర్విఘ్నంగా జరుపుకుంటారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అమ్మవారికి కొలుపులు జాతర కార్యక్రమం ముగింపు జరుగుతున్నది. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్ని ప్రారంభించారు. అక్కడ పనులు చేస్తున్న కార్మికులతో కలిసి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా పనులు చేశారు. కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యల్ని తెలుసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అమృతలూరు గ్రామంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని గ్రామ అభివృద్ధికి సంబంధించి
సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్రామ అభియాన్ గ్రామ అభివృద్ధికి నూతన దిశను చూపించే ప్రతిష్టాత్మక కార్యక్రమమని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి అవకాశాల పెంపు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, సామూహిక ఆస్తుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ అభియాన్ ద్వారా మరింత వేగం చేకూరుతుందని తెలిపారు. అర్హులైన గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. వికసిత్ భారత్ 2040 లక్ష్య సాధనలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ గ్రామస్తులు, రైతులు, మహిళా సంఘాలు, యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన గ్రామీణ అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్థాయిలో పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రజల కంటికి కనిపించే అభివృద్ధిని తీసుకురావడంలో వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ఉపాధి హామీ కార్మికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురావడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆ కార్యక్రమాన్ని వినియోగించడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు బాగా గుర్తు, ఫుడ్ పర్పల్ కింద రైస్తో పనిచేసే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉండేది అన్ని రాష్ట్రాలు. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కలిసి ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలు విస్తృతంగా ఉండేవి. వారందరికీ ఆ పథకం ఎంతగానో ఉపయోగపడేది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మారిన తర్వాత ఇప్పుడు ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చి తీసుకొచ్చి అల్టిమేట్ మనం వ్యాక్సినేషన్ మోడ్ ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వచ్చాయి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం నిధులు ఈ ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇతర పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అమలు చేయాలని మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ అన్నారు. కర్లపాలెం పంచాయతీ కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ను మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి మెనూ ప్రకారంగా జరుగుతుందా లేదా అని గమనించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంజీ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కె విమలమ్మ, ఇనకొల్లు పోలీసురావు, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో యూటీఎఫ్ ముందు ఉంటుందని బాపట్ల యూటీఎఫ్ జిల్లా కోశాధికారి మచ్చ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం యూటీఎఫ్ శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సభ్యత నమోదు కార్యక్రమాన్ని యూటీఎఫ్ శాఖ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర యూటీఎఫ్ ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించామని ఆయన తెలిపారు. మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమస్యలు ఏమైనా ఉంటే శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వైవి నారాయణ, ఉపాధ్యాయులు వి రాఘవేంద్ర, బాబూజీరెడ్డి, సిహెచ్ అజయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, గణపతి రెడ్డి, కళాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెంబర్షిప్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటగా కర్లపాలెం ఎంపీపీఎస్ పాఠశాలకు వచ్చి మొదటిసారిగా సీనియర్ మహిళా కార్యకర్త అయినటువంటి కె విమలమ్మ గారి ద్వారా సభ్యత్వం అందించడం జరిగింది. కె విమలమ్మ గారికి మరి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, అలాగే స్టాఫ్ పోలీసురావు గారు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలలో కూడా తిరిగి మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. యూటీఎఫ్ ఎప్పుడూ కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు ఐక్యతతోటి సమస్యల పరిష్కారానికి ముందుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ పనుల్ని ప్రారంభించిన కలెక్టర్ వినోద్ కుమార్ కొబ్బరికాయ కొట్టి అధికారులకు పలు సూచన చేశారు.
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో యూటీఎఫ్ ముందుంటుంది. యూటీఎఫ్ శాఖ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి. గ్రామంలోని ప్రజా సమస్యల్ని పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.